we have to give some time. Definitely time ఇవ్వాల్సిందే వస్తుంది. రైట్. దేవిప్రసాద్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. దేవిప్రసాద్ గారు, ప్రభుత్వం హామీలు అమలు చేస్తున్నాం, ఇచ్చిన హామీల్ని మేము టైంలీ ప్రకారం అమలు చేస్తున్నాం అనేటువంటిది క్లెయిమ్ చేస్తుంది. మీరేమో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించేది లేదు, ఇచ్చిన హామీలు అమలు చేసే అవకాశం లేదు, ఈ ప్రభుత్వం 6 నెలల్లో మా అంటే 6 నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని మీరు అంటున్నారు. దాని మీద ముఖ్యమంత్రి కూడా ఇవాళ కూడా నిన్న మొన్న సభల్లో రియాక్ట్ అయ్యారు, ఇవాళ భద్రాచలంలో కూడా రియాక్ట్ అయ్యారు. గారు గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పెద్దలకు అందరికి నమస్కారం. అయితే బీఆర్ఎస్ పార్టీగా కానీ కేసీఆర్ కానీ ఎన్నడూ కూడా ఈ 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీ పరంగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఈ పార్టీ కూలిపోవాలని మేము అనలేదు. కూలిపోయిన వాళ్ళు అంటలేరు, కూలగొడతాం అన్న వాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తలేరు. కేవలం మమ్మల్ని ప్రశ్నించేటువంటి వ్యవహారం వచ్చింది. అట్లాగే అసలు ఎవరు కూలగొడతామన్నారని వీరు మానవ బలం అంటారు, పేగులు మెడలేసుకుంటామన్నారు, తొక్కుతామంటున్నారు, నల్లమల నుంచి నేరుగా నడిచి వచ్చి ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ లో ఏదో అంతర్గతంగా వ్యవహారం నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది తప్ప మా పార్టీ పరంగా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు టచ్ లో ఉన్నారు, మేము గేట్ తెరిస్తే 2 తప్ప మొత్తం ఖాళీ అవుతాను, గేట్ తెరవమనండి, మాకేం అభ్యంతరం లేదు, ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఎవరు కొనసాగుతారో కొనసాగరు అనేటువంటిది అది వేరే విషయం. అమలు సంబంధించి వస్తే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మేము అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పేటువంటి పేరు మీద 100 గ్యారంటీల్లో ఇంకా 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. అందులో 2500 మహిళలకు పెన్షన్ ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్ మొన్న ప్రారంభించారు, బస్సుది ప్రారంభించారు, ఇవాళ ఇందిరమ్మకు సంబంధించినటువంటిది ప్రారంభిస్తా ఉన్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 ఇందిరమ్మ ఇండ్లు అంటే 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇండ్లు అవుతాయి. దీనికి 5 లక్షల రూపాయలంటే ఎన్ని కోట్లు అవుతాయి అనేది కోట్లు పలకడానికే ఇబ్బందిగా ఉంది. 20,000 కోట్లు అయితే అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా ప్రారంభించాలి, అవి కంప్లీట్ చేయాలనేటువంటిదే మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇంకా ఇవ్వాల్సింది కూలీలకు ఇస్తామన్నారు, మీరు కూలీలకు సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతు కూలీలకు ఇస్తామన్నారు, దాన్ని లేదు. కౌలుదారులకు ఇస్తామన్నారు, దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పటి వరకు లేదు. కాబట్టి మీరు అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉంటే మీరు ఏమి అమలు చేస్తారంటే అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేయాలి, ఈ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసి 5 ఏళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఒకవేళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుంటే, హామీలు పేరు మీద భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ చర్చ పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని చర్చ పెడితే డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తాం, రాజకీయ కార్యాచరణ చేస్తాం, ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతాం.